నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఫారెన్ బాడీస్ ఇన్ ఇయర్ అండ్ నోస్ అంటే ఇతరితర పదార్థాలు ముక్కులో చెవిలో ఏమేమి ఉంటాయి అవి ఎలా తీస్తాము అనే విషయం మీద మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇయర్ లో ఫారెన్ బాడీస్ ఏమేమి ఉంటాయి. కామన్ గా ఈ ఫారెన్ బాడీస్ అనేది మనం చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఎక్స్ప్లోరింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే ఇదేంటి అదేంటి అని అన్నిటితో ఆడుకోవడం కానివ్వండి, వాటిని ఎక్స్ప్లోర్ చేయడం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ చిన్న చిన్న పదార్థాలు వాళ్ళు ముక్కులో కానీ చెవులో కానీ పెట్టుకోవడం మనం కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఇయర్ ఫారెన్ బాడీస్ ఏమేమి ఉంటాయి. యూజువలీ ఇయర్ లోపల థర్మోకోల్ బాల్స్ లేకపోతే ఇరేజర్స్, చాలా కామన్ గా మనం చూసేది ఇరేజర్స్. చిన్నపిల్లల్లో ఆ చిన్న చిన్న ఇరేజర్స్ లేకపోతే పెన్సిల్ వెనకాల ఉండే ఇరేజర్స్, ఆ పెన్సిల్ చెవిలో పెట్టుకోవడం వల్ల ఆ పెన్సిల్ ఇరేజర్ చెవి లోపల ఉండిపోవడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అలానే పెన్సిల్ లెడ్స్, అంటే మన పెన్సిల్స్ ఉంటాయి కదా, పెన్సిల్ లెడ్స్ ఆ చెవి లోపల పెట్టుకుని తిప్పడం వల్ల ఆ పెన్సిల్ లెడ్స్ చెవి లోపల ఇరిగిపోవడం కానీ ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. అలానే కొంతమంది బియ్యం లాంటివి లేకపోతే సగ్గు బియ్యము ఇలాంటి చిన్న చిన్న పదార్థాలు కూడా చెవిలో వేసుకుంటూ ఉంటారు. అలానే కొంతమంది పిల్లల్లో కాటన్ బడ్స్ వాళ్ళంతటి వాళ్ళు చెవులో పెట్టేసుకోవడం వల్ల ఆ కాటన్ అనేది చెవులో ఇరుక్కుపోయి ఉంటుంది. అలానే చిన్న చిన్న బీడ్స్ వాళ్ళ మదర్ చీరల్లో కానివ్వండి, డ్రెస్సుల్లో కానివ్వండి, ఇలా చిన్న చిన్న బీడ్స్ కానివ్వండి, పర్ల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తీసి చెవుల్లో ముక్కుల్లో పెట్టుకోవడం మనం కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ చెవిలో ఫారెన్ బాడీ ఉంది అని ఫస్ట్ పేరెంట్ గమనిస్తారో, సో వాళ్ళంతటి వాళ్ళు దాన్ని తీయడానికి ఫస్ట్ ట్రై చేయకూడదు. ఎప్పుడైతే ట్రై చేస్తారో అది మీరు దాన్ని ఇంకా లోపలికి పుష్ చేసిన వాళ్ళు అవుతారు, కానీ అది బయటకు రాదు. మీ దగ్గర కరెక్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ టెక్నిక్ కానీ ఉండదు కాబట్టి అది ఇయర్ బడ్ తో కానీ లేకపోతే ఇంకేదన్నా ఇన్స్ట్రుమెంట్ తో మీరు ఏదన్నా దాన్ని తీయడానికి ట్రై చేసినా అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ దాన్ని మెడల్ చేయకుండా ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న ENT డాక్టర్ గారి దగ్గరికి మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా వేరే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినా కూడా వాళ్ళకు కూడా ఆ టెక్నిక్ అనేది తెలియకపోవచ్చు. సో ఎప్పుడైతే ఇయర్ ఫారెన్ బాడీస్ ఉంటాయో అవి యూజువలీ చిన్న చిన్న ఫారెన్ బాడీస్ అయితే గనక ఫారెన్ బాడీ హుక్ అని ఉంటుంది, దాంతో తీసేయచ్చు. లేదంటే సిరెంజింగ్ ద్వారా తీయాల్సి ఉంటుంది. అంటే కరెక్ట్ టెక్నిక్ లో కరెక్ట్ యాంగిల్లో ఎప్పుడైతే సెలైన్ ని పుష్ చేస్తామో చెవి లోపలికి, ఆ ఫారెన్ బాడీ అనేది ఏదైతే బీడ్ కానివ్వండి, ఎనీ ఫుడ్ మెటీరియల్ ఏదైనా ఉన్నా కూడా అది బయటకు వచ్చేస్తుంది. ఆర్ ఇంకా చిన్న ఫారెన్ బాడీ చిన్న పిల్లలు ఏదైతే ఉంటాయో సక్షనింగ్ ద్వారా కూడా దాన్ని తీయగలుగుతాం అనమాట. సో ఇవి డిఫరెంట్ మెథడ్స్, ఈదర్ ప్రోబ్ తో కానివ్వండి, లేకపోతే సక్షనింగ్ తో కానివ్వండి, లేకపోతే సిరెంజింగ్ తో కానివ్వండి, ఇవి డిఫరెంట్ మెథడ్స్ వేరిన్ మనం ఆ ఫారెన్ బాడీ అనేది తీస్తాం. వెరీ రేర్లీ ఎప్పుడైతే చెవి చాలా మెడల్ చేసి చెవి లోపల బాగా వాపు వచ్చేసి ఆ ఫారెన్ బాడీ మనకు కనిపించకుండా బ్లీడింగ్ అయ్యే కండిషన్స్ లో మాత్రమే చైల్డ్ ని అండర్ జనరల్ అనెస్థీషియా అంటే మొత్తం మత్తు కింద తీసుకుని అప్పుడు ఆ ఇయర్ లో నుంచి ఫారెన్ బాడీ తీయాల్సిన అవసరం వెరీ రేర్లీ అలాంటి అవసరం పడవచ్చు. అందుకనే చెవి లోపల ఎప్పుడైతే ఫారెన్ బాడీస్ పెట్టుకుంటారో దాన్ని మెడల్ చేయకుండా డైరెక్ట్ గా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ నోస్ లోకి వచ్చినట్టయితే నోస్ లో కామన్ గా ఫారెన్ బాడీస్ మనం చూసేది ఏంటి అంటే చాక్ పీసెస్, బలపాలు ఇలాంటివి ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అలానే చిన్నపిల్లల్లో వాళ్ళు డ్రాయింగ్ వేసే క్రయాన్స్ కానివ్వండి, మళ్ళీ చిన్న చిన్న ఎరేజర్స్ కానివ్వండి, ఆర్ అగైన్ పీనట్స్, కామన్ ఫుడ్ మెటీరియల్స్ ఏంటి అంటే పల్లీలు కూడా, పల్లీలు లాంటివి లేకపోతే ఎనీ నట్స్ అలాంటి శనగలు కానివ్వండి, ఇలాంటివి కూడా వాళ్ళు ముక్కులో పెట్టుకుని వాళ్ళు ఫన్ కి అలా ముక్కులో పెట్టుకుంటారో అది ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే నోస్ లో ఫారెన్ బాడీ పెట్టుకుంటారో మీరు కంగారు పడి చైల్డ్ ని కంగారు పెడితే వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ కంగారు పడి ఏడ్చి ఎక్కువ బాగా బ్రీతింగ్ తీసుకున్నట్టయితే అది లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంగారు పడకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ENT డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే నోస్ లో ఫారెన్ బాడీ ఉంటుందో ఇది బై హుక్ అంటే ఒక పొజిషన్ లో చైల్డ్ ని కూర్చోబెట్టి డైరెక్ట్ గా ఫారెన్ బాడీ హుక్ తోటి మోస్ట్లీ వచ్చేస్తుంది. ఫారెన్ బాడీ హుక్ తో తీసినప్పుడు మోస్ట్లీ వచ్చేస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఈ ఫారెన్ బాడీ హుక్ తో ఎప్పుడైతే రాదో, ఎప్పుడైతే బాగా ఇంపాక్ట్ అయిపోయి ఉంటుందో, బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుందో, లేకపోతే చైల్డ్ అస్సలు కోఆపరేట్ చేయకుండా ఉంటారో అప్పుడు మాత్రం చైల్డ్ ని మళ్ళీ జనరల్ ఎనస్థీషియాలో తీసుకుని అప్పుడు ఆ ఫారెన్ బాడీ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈదర్ ఇయర్ ఫారెన్ బాడీ కానీ నోస్ ఫారెన్ బాడీ కానీ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఎప్పుడైతే పెట్టుకుంటారో పిల్లలు, దాన్ని మీరు దాన్ని తీయటానికి ట్రై చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ENT డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది.